హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? టైం అయితే 2:26 అవుతుంది. నిద్ర పోలేదు, నిద్ర రాలేదు. ఎంత ట్రై చేసినా అస్సలు కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రోడ్డు పైకి వెళ్తాను. చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో. నాకు తెలిసి ఒకవేళ 3 గంటలకు నేను రోడ్డు పైకి వెళ్తే, లేకపోతే ఇప్పుడు వెళ్తాను కదా 2:30కు, ఇప్పుడు వెళ్తే సుమారు సరే 3 అనుకుందాం, 6 వరకు 3 గంటల టైం ఉంది. ఈ 3 గంటలు ఏమైనా సంపాదిస్తామా లేదో నాకైతే తెలియదు. ప్రస్తుతానికి నా జోబీలో 40 రూపాయలు ఉంది, అకౌంట్లో 3 రూపాయలు ఉంది. ఇవి తప్ప నా దగ్గర అయితే డబ్బులు అయితే ఏం లేవు. ఏమైనా ఆటోలో సంపాదించుకున్నట్టు లేకపోతే లేనట్టు భగవంతుడికే తెలియాలి నా బతికేంటి అన్నది. 2:30కు లేకుంటే 2:30కు ముందు నేను వచ్చాను, కానీ ఇప్పుడు టైము 3:33. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ రైడ్. ఈ గ్యాప్లో ఊబర్లో ఏదో ఒకటి వచ్చింది, కానీ అది యాక్సెప్ట్ కాలేదు. ఇప్పుడు ఒక టికెట్ ఆపారు, ఎక్కించుకుంటే ఒక 20 రూపాయలు వస్తుంది. అబ్బా చూద్దాం. టైం ఇప్పుడు 6:35. మీరు ఊహించండి ఇప్పటికి నేను ఎంత సంపాదించుంటానో. 2:20కో 2:30కో వచ్చాను అర్ధరాత్రిలో. ఇప్పటి వరకు సంపాదించింది 85 రూపాయలు. దాంట్లో టీ ఖర్చులకు ఒక 30 రూపాయలు పోయింది. పోతే నాకు మిగిలింది 50 రూపాయలు. నిజంగా అసలు నాకు ఏం చెయ్యాలో, ఏం మాట మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. జీవితం అంటే భయం వస్తుంది. అసలుకి నేను చేసిన తప్పేంటి, నేను చేసిన నేరం ఏంటి? నాతో పాటు ఉన్నటువంటి నా పక్కోడు 2,000 సంపాదిస్తాడు. అన్ని ఖర్చులు పోను, నికరంగా వాడికి 1,500 మిగులుతుంది. కానీ నేనేం కోరుకుంటాను, నాకు అంతొద్దు, బండి బాడికి పోను. రోజుకు 200, 300 అంటే రోజుకు బండి బాడికి దీనికి 400 పోయిన తర్వాత రోజుకు 200, 300 వస్తే చాలని కోరుకుంటా నేను. అన్ని ఖర్చులు పోను, 2,000 సంపాదించా అంటే నిన్న ఒకడు. కానీ నేనేం చేశాను, నిన్న తినడానికి కూడా డబ్బు లేదే అని బాధపడ్డాను. బాడుగులు వచ్చాయి, ఈరోజు అయితే ఒక 3 అయితే వచ్చాయి. కానీ 3 ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు. బాధ, దుఃఖము, కష్టము, నిజంగానే చాలా 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 బాధ. అసలుకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మనసుకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు రాత్రి 350 రూపాయలు పెట్టి గ్యాస్ పట్టాను. గ్యాస్ మొత్తం అలాగే ఉంది. అక్కడ నుంచి గ్యాస్ పట్టుకొని ఇంటికి పోయాను. ఇంటికాడ నుంచి బస్ స్టాండ్కి వచ్చాను. మధ్యలో ఒక 85 రూపాయలు బాడీకి పోయేసి వచ్చాను. నిజంగా మీరైతే నా అంత దరిద్రుణ్ణి ఖచ్చితంగా చూసుండ్రు. నిజంగానే నేనే చూడలేదు ఇంత దరిద్రుణ్ణి. టైం 6:30 అంటే ఇంకా ఇంకొద్దిసేపట్లో ఆటో అయితే బండి ఓనర్కి ఇచ్చేయాలా. ఇంటికి ఎలా పోవాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. పూర్తిగా నా చుట్టూ అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఏ దారిలో నేను ముందుకు పోవాలో నాకైతే అర్థం కావడం లేదు. చూద్దాం భగవంతుని దయ ఏం జరుగుతుంది అనేది. చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఒక 2-3 ఆలోచనలు చేశాను. నేను ఆటో లేకపోతే ఏం చేద్దాము అనేదానికి. ఆ ఆలోచనలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో అయితే తెలియదు. సర్లే, ఫస్ట్ వెళ్ళి ఒక టీ తాగుదాము. సిచ్యుయేషన్ బట్టి ఏంటి అన్నది క్లారిటీగా చెప్తాను. టైం ఇప్పుడు 8:01 అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ బాడుగులు లేవు. ఇప్పుడు ఆటో తీసుకుని ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఏం జరుగుతుంది, లైఫ్ ఎలా టర్న్ అవుతుందని తెలియదు. ఈ టర్నింగ్ జీవితంలో ఒక గొప్ప మర్చిపోలేని అనుభవాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే వేరే పనికి పోలేను, బాడుగాటో దొరకదు. కాబట్టి ఏం చేస్తాను అనే విషయాలపైన నాకు కూడా క్లారిటీగా లేదు. ప్రస్తుతానికైతే అకౌంట్లో 85 రూపాయలు ఉన్నాయి, జోబీలో 20 రూపాయలు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 105.
ఒకవేళ ఆటో ఇచ్చేస్తే ఇక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళాలంటే 40 రూపాయలు ఆటో ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాలి. అర్థం కావడం లేదు. ఒకవేళ ఇంటికి వెళ్తే లేకుంటే వేరే ఏదైనా జరిగితే క్లారిటీగా నా ఆలోచన చెప్తాను. సింపుల్ అబ్బా, ఏం లేదు. ఆల్రెడీ బైక్ ఫ్రెండ్కి ఇచ్చున్నాను కదా, వాడి దగ్గర రిక్వెస్ట్ చేసి బైక్ తీసుకొని ఆల్రెడీ దాన్ని ర్యాపిడో, ఓలా, ఊబర్కి అటాచ్ చేశాను. బైక్లో లాగిన్ అయ్యి బైక్ నడపదామని అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది ఏంటి అని తెలియదు. ఫ్రెండ్కి అయితే 5:38 కాడ తెల్లవారితో మెసేజ్ పెట్టాను, హాయ్ రా అని చెప్పి. కానీ వాడైతే నాకు ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వాడితో 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. బైక్ ఎక్కడైనా కొదవబెట్టి ఒక 30,000 తీస్తే నేను ఆటో తీసుకుంటాను అని చెప్పి మాట్లాడదాం అనుకుంటాను. దీనివల్ల నాకు ఆటో వస్తుంది, వాని చేతిలో ఒక బైక్ ఉంటుంది. అలా కాదు అని అనుకుంటే ఇంకా 1వ తేదీ చెల్లి పింఛన్ డబ్బులు వస్తాయి, ఒక 6,000. దాన్ని తీసుకుని వాడి చేతిలో పెట్టి, సరేరా మిగిలిన బ్యాలెన్స్ కావాల్సిన తర్వాత ఇస్తాను, నా బైక్ నాకు ఇచ్చేయి అని చెప్పి బైక్ తీసుకునిందన బైక్ నడుపుకోవాలా. అప్పుడు వాడికి ఏ వెహికల్ లేకుండా అయిపోతుంది. ఇది ఇద్దరికి ఇబ్బందే. ఏం చేస్తాడు ఏంటి, అసలు వాడి ఆలోచన ఏంటి అనే విషయాలు అయితే ఏమీ తెలియదు. ఇంకొక ఆలోచన బ్రెయిన్లో ఉంది, కానీ అది జరిగిన తర్వాత మాత్రమే చెప్తాను. జరగకముందు అయితే ఏమీ చెప్పలేను దాని గురించి. ఎందుకంటే అది వీడియోలో చెప్తే బాగుండదనే చెప్పడం లేదు. ఎందుకో బాగా కష్టంగా ఉంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అనే విషయాలు అర్థం కాకుండా అట్లే పిచ్చెక్కిపోతుంది బ్రెయిన్కి. ఇప్పటి వరకు నిద్రపోలేదు. ఆటోనైతే బండి ఓనర్కి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను. జోబులో ఉన్న 20 రూపాయలు దాని మధ్యలో ఒక ఆటోకి ఇచ్చేసాను. ఇంకా రావడానికి వేరే దిక్కు లేకుండా ఉంటే ఒక ట్రాక్టర్లో లిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ప్రస్తుతానికి కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నాయి. నీళ్ళు అన్నీ పట్టిపోసేస్తే కొమ్మునికి వస్తే పడుకొని ఆ తర్వాత బయలుదేరి ఏంటి అన్నది ఆలోచించాలి. నిజంగా ఏ సినిమాలో కూడా నా లైఫ్లో జరిగే థ్రిల్లర్స్ మీరైతే చూడరనుకుంటా. నిజంగా ప్రతి సీను సస్పెన్స్, మామూలు సీన్లు కాదు అవి. ఎందుకే ఎలా ఉంది నా లైఫ్, సస్పెన్స్ సినిమా నించిపోతుంది కదా. ఓకే, వెళ్ళి నీళ్ళు తేవాలి. టైం ఇప్పుడు 7:01 అవుతుంది. ఏం చెయ్యాలి ఏంటి అని ఏమీ అర్థం కాని పరిస్థితి. గందరగోళంగా ఉంది బ్రెయిన్ మొత్తం. అబ్బా, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మనకు 2 ఆప్షన్స్లో ఒకటి చాలా బెటర్ అనిపించింది. అమ్మకు చెప్పాను. నాకు ముందే అమ్మ కూడా అదే చెప్పింది. ఏంటంటే, నాయన ఆటో తోలుతాను, బాడుగులు రావడం లేదు అని చెప్పి చెప్తాను కదా, ఎలాగో దానికి ఒక ఊరికే 400 అప్ అయిపోతుంది. అప్పుడు ఆ ఆటోకు 400 కట్టేది కాకుండా మనం బైక్ ఫైనాన్స్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది. అదేదో నీ ఫ్రెండ్ దగ్గర నుంచి బైక్ తీసుకునిందానా, బైక్ తోలుకున్నావు అనుకో, అదే ఓలా, ఊబర్, ర్యాపిడో తోలుకున్నావు అనుకో, అప్పుడు నీ డబ్బులతో నువ్వు బైక్ ఫైనాన్స్ ఒక్కటే కట్టుకుంటావు, నీకు వేరే కట్టాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి చెప్పుకోవచ్చింది. నాకు అది కరెక్టే అనిపించింది. ఫ్రెండ్కి ఫోన్ చేశాను నేను, బాబు పరిస్థితి ఇది కాబట్టి నువ్వు బైక్ ఇచ్చావంటే నేను బడి తోలుకుంటాను, నువ్వు 2 నెలలు డ్యూ కట్టావు కదా, 4,700 1వ తేదీ మా చెల్లి మూగా చెవుడు అమ్మాయి, ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది, ఒక 6,000 ఇస్తాను, ఒక 10 రోజులు అడ్జస్ట్ చేస్తానని చెప్పారు. సరే, దానికైతే వాడు ఓకే చెప్పేశాడు. సరే, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి బైక్ తీసుకుంటాను అన్నా. నేను పినుమూరులో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నేను సోమవారం వస్తాను అని చెప్పాడు. సరే, సోమవారం వస్తాడు కదా తీసుకుందామని అనుకున్నా. కానీ కొద్దిసేపటికి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ డబ్బులు పెట్టి నువ్వు నాకు 10,000 ఇస్తా అన్నావు కదా, అంటే నేను ఫ్రెండ్కి 10,000 ఇస్తాను కదా, ఆ డబ్బులు పెట్టి నువ్వే వేరే బండి తీసుకో అని చెప్పి. ఆ తర్వాత లాస్ట్లో ఇంకోటి ఏం రా అంటే, సరే ఆ 10,000 ఏదో నాకు డైరెక్ట్ ఇచ్చేయి, నేను కావాలంటే నా బాధ నేను పడుకుంటాను అని చెప్పి.
అంటే 10,000 ఇచ్చేంత వరకు ఫైనల్గా బండి ఇవ్వను అంటాడు. కానీ నేను బండి ఇచ్చేటప్పుడు అవన్నీ నేను ఆలోచించలేదు. అరే మన ఫ్రెండు కష్టంలో ఉన్నాడు, మన ఫ్రెండు బాధలో ఉన్నాడు, వాడికి ఏ ఆప్షన్ లేదు కాబట్టి రే మన బండి ఉంది తీసుకోబో, నువ్వు నాకేం ఒక పైసా ఇవ్వద్దు అని చెప్పి పంపించా. కానీ ఈరోజు వాడికి ఆప్షన్ ఉంది. వాడికి బైక్ లేకపోతే ఆటో పెట్టుకుని పోవచ్చు, లేకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా రమ్మనొచ్చు, లేకుంటే షేర్ ఆటోలో రావచ్చు. ఆప్షన్ ఉంది. లేకుంటే ప్రతిరోజు బాడీకి పెట్టుకొని కూడా హ్యాపీగా పనికడికి పోవచ్చు, ఇంటికి రావచ్చు. కానీ నాకు ఆప్షన్ లేదు. నేను ఏ ఆప్షన్ లేదంటే నేను సంపాదిస్తే తినాలి, సంపాదనే లేకపోతే తిండికు డబ్బులు ఉండదు. నిన్న నైట్ మీరు చూసుంటారు నేను తిన్న విషయం. ఇప్పటి వరకు నేను ఏమీ తినలేదు, తినడానికి ఏమీ లేదు. జోబీలో 83 రూపాయలు ఫోన్పేలో ఉన్నాయని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను కదా, నిన్నటి వీడియోలో ఈరోజు వీడియోని చెప్పాను నేను, 83 రూపాయలు ఉంది. అది తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఈ విషయం అమ్మకు తెలిసి ఒక 500 రూపాయలు ఆమె పంపించింది. నాకు ఎంత ఇబ్బంది అనిపించిందంటే, ఒరే ఇంత పొడుగు ఉండేటువంటి ఒక కొడుకు అమ్మ దగ్గర పోయిందన్న, మళ్ళీ అమ్మ 500 ఇయ్యని ఆడతా అంటే సిగ్గనిపించింది. కానీ నేను ఎంత సిగ్గుపడినా బాధపడినా ఆమెకైతే ఉంటుంది కదా బాధ. అరే మన కొడుకు ఇంత ఇబ్బంది పడతాడు, సరే వాడికి మన వల్ల అయింది ఏదైనా చేద్దాము, ప్రాణమే పోని, మన బిడ్డలు మన ఆస్తి, బిడ్డలు మిగలు పెట్టుకుంటే చాలు, బిడ్డలు బాగుంటే చాలు అనేటువంటి ఆ ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ వల్ల బలవంతంగా 500 రూపాయలు పంపించింది. నేను మనుషులు నమ్మతానబ్బా, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధనే చూస్తారు. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు నాకు హ్యాండ్ ఇచ్చిందనా ఇట్ట నన్ను గుండెల పైన కొట్టుతారు నిజంగానే. ఇప్పుడు వాడికి బైక్ లేకపోతే వచ్చిన నష్టం లేదు, కానీ ఇప్పుడు నాకు బైక్ లేకపోతే నాకు తిండికి ఉండదు. తిండి లేదంటే చచ్చిపోతాను. అంటే చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి నన్ను వాడు ఏమంటాడు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి బండి తీసుకుని పో. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నేను మనుషులు నమ్మి తప్పు చేస్తానన్నా, బాధ వస్తాను, నిజంగా చాలా బాధ వస్తాను. వేరే వాడు ఆల్మోస్ట్ ఒక వారం ముందో 10 రోజుల ముందో ఒక 100 ఇచ్చా. వాడిని 100 అడిగా, రే నాయనా 100 పంపించరా అని. వరుసగా 3 రోజులు చెప్తాడు, ఇప్పుడు పంపిస్తాను, ఈరోజు పంపిస్తాను అని చెప్పి. కానీ ఈరోజు కూడా అయిపోతాను ఆ 100 రాలే. ఒకవేళ ఆ 100 వస్తే కనీసం ధైర్యంగా వెళ్ళి తిందాము అని అనుకున్నా, అంటే అమ్మ డబ్బులు పంపించే ముందులే. కానీ ఆ 100 రాలేదు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధలు చూసుకుంటారు. కానీ వాళ్ళ నమ్మిన వాళ్ళు, లేకుంటే వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు, లేకుంటే వీళ్ళు మన ఫ్రెండ్స్, లేకుంటే వీళ్ళు మన బంధువులు, వీళ్ళ బంధుత్వం అని చెప్పి ఎవరినైతే అనుకుంటామో వాళ్ళని మాత్రం అవసరానికి వాడుకొని వీధి పాలు చేస్తారు. ఇది మనిషి లక్షణం. సరే చూద్దాం, సరేనా, వాడు చెప్పినట్టే ఆ డబ్బులు ఇచ్చేస్తే బైక్ తెచ్చుకుందాం. ఇంకా ఈయన బండి ఓనర్ ఆటో ఎప్పుడు తెస్తాడో తెలియదు. అమ్మ అయితే ఖచ్చితంగా నాయన ఇంక నీకు ఆటో వద్దు, నువ్వు ఊరికే ప్రతిసారి బండి బాడీలు పెండింగ్ పెట్టుకుంటా, ఇంకా నువ్వు అప్పులు కూరిపోతున్నావు, కాబట్టి నీకు ఇంకా ఈ అప్పులు చాలు, కాబట్టి నువ్వు హ్యాపీగా బైక్ తోలుకో. ఇప్పుడు రోడ్డు బైక్ పోయి బండి తోలి దానికి 400 పెట్టి గ్యాస్ పట్టి 400 పెట్టి దీనికి బండి బాడీ కట్టి ఇంటికి ఎంత వస్తుంది, 100, 200, 300 అంతే కదా. అదేదో నీ సొంత బండి పెట్టుకో, 200 రూపాయలు బండి బాడీ నాకు పంపించే, నీకు 100 పెట్టుకో చాలు. అంటే రోజు మొత్తం కలిపి నువ్వు 300 సంపాదించుకో, పెట్రోల్ ఒక 100, 400 సంపాదించుకో చాలు అని చెప్పి అమ్మ చెప్పుకోవచ్చింది. లైఫ్ ఒక కష్టం వచ్చినప్పుడే ఆ కష్టంలో ఎవరు మనోళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం, ఏ స్నేహం బలమైంది అనేది కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. కానీ మనుషులు ఇలాంటి వాళ్ళు అని తెలిసినా సరే నాకు బుద్ధి మారుతుంది నిజంగానే. వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వీళ్ళకి రేపు ఏదైనా మళ్ళీ కష్టం వచ్చిందనుకో పిలిచి మళ్ళీ సాయం చేస్తాను. కష్టాన్ని చూసి స్పందించేటువంటి నాకు నా కష్టాన్ని చూసి, రే నాయనా సరే నీ కష్టంగా ఉంది కదా, ఒక 20,000 30,000 మేము ఇస్తాము, నువ్వు ఆటో తీసుకో, కొంచెం ఇవ్వు అని చెప్పి ఎవరన్నా ఒక మాట చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ నోరు తెచ్చి ఎవరిని అడగలేను. నాకు బతకడానికి ఎవరన్నా సాయం చేస్తానంటే
తీసుకోవడానికైతే నేనైతే సిద్ధంగా ఉన్నా. కానీ నేనే నోరు తెరిచి అడగలేను. ఇట్లే బాధపడతా, ఇట్లే ఏడుస్తా. కానీ ఒకటైతే చెప్పగలనప్పా, ఈ కష్టం వచ్చిందంటే దీని వెనకాల ఈ కష్టం నేర్పించే పాఠం ఒకటి ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని నేను 5 సంవత్సరాల ముందు చూశాను. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి కష్టం ఒకటి. ఎనీవే, ఏదైనా మంచి జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు తినాలంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు పోవాలి. అక్కడ ఎలాంటి హోటల్లో లేదంటే 4 కిలోమీటర్లు పోవాలి. నేను ఉండే ప్లేస్ నుంచి 4 కిలోమీటర్లు పోతే కానీ హోటల్లో ఉండవు. అంటే వెళ్ళడానికి 4 కిలోమీటర్లు, రావడానికి 4 కిలోమీటర్లు. డైరెక్ట్గా మనకు ఆటోలు ఉండవు. ఇప్పుడు ఇంతసేపు ఫ్రెండ్కు నేను పైకి ఇచ్చా అని చెప్పాను కదా, ఇంతకుముందు కూడా ఒకసారి వాడికి ఏదో వస్తువు ఇచ్చాను. నేను వాడికి కంఫర్ట్గా లేదని చెప్పి ఆ డబ్బులు పెండింగ్ పెట్టేశాను. బాధపడ్డాను. కానీ వాడికి చెప్పా, నువ్వు నాకేం డబ్బులు ఇవ్వద్దులేరా అని చెప్పి ఆ డబ్బులు అడగలేదు. అలా చాలా డబ్బులు అడగడం ఆపేశా. చాలా అడగలేదు. నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఏం అడగలే. జస్ట్ ఫ్రెండ్ ఉంటే చాలు అనుకున్నా. కానీ ప్రతి మనిషి ఎదుటి వాళ్ళను వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు అని తెలిసినా కూడా మళ్ళీ మూర్ఖంగా ప్రవర్తించేటువంటి మూర్ఖుని, నిజంగా మూర్ఖుని. మంచితనం ఉండాలి కానీ అదే మంచితనం ఉండకూడదు. కానీ ఆ మంచితనం లేకుంటే ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి స్పందించేటువంటి స్వభావాన్ని మార్చుకోలేకపోతా. ఇప్పుడు నాకు కష్టంగా ఉంది కదా, అమ్మ డబ్బులు పంపించలేదని అనుకుందాం ఫార్మాలిటీకి. నా దగ్గర 83 రూపాయలే ఉంది కదా, ఎవడన్నా వచ్చిందనా ఆ 83 రూపాయలు అడిగితే నాకు కష్టంగా ఉంది, నాకు ఆకలితో ఉంది, నేను నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఈరోజు సాయంత్రం కూడా వచ్చేసింది, అయినా సరే నేను పస్తున్నా, ఇంకొకటి ఇచ్చి పంపించేస్తాను. ఈ స్వభావం ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ మార్చుకోలేకపోతా. నన్ను కాటేసే పాముకైనా సరే పాలే పోస్తా. మార్చుకోలేకపోతా. చుట్టూ తినడానికి ఏం దొరకలేదు. అందుకని చెప్పి 30 రూపాయలకు బోండాలు తెచ్చుకున్నా. 4 బోండాలు 10 రూపాయలు, ఇంకో 4 బోండాలు 10 రూపాయలు. అంటే నేను అయితే ఒక 5 బోండాలు తినేసాను. అయితే అదే విషయం. 4 బోండాలు తినేసా. ఇది సమాచారం. ఇప్పుడే కొన్ని విషయాలు గుర్తొచ్చాయి, తినేసిన తర్వాత చెప్తా. పడుకుందామని ట్రై చేశా. నిద్ర వచ్చేట్టు కనపడలే. నేను స్వార్థపరుడుగా ఏమైనా కనిపిస్తున్నానా నేను అనేటువంటి చిన్న అనుమానం. ఎందుకంటే నా బైక్ ఫ్రెండ్కి ఇవ్వకముందు వరకు ఫ్రెండ్ వేరే వాళ్ళ దగ్గర బైక్ ఒకటి తీసుకున్నాడు. రోజుకు దానికి 150 రూపాయలు బాడిగిస్తా అన్నాడు. అదేవిధంగా నన్ను అడిగాడు. కానీ ఆ 150 రూపాయలు బాడి కదరా, బైకే నీకు పెట్టుకో, నువ్వు డ్యూల్ కట్టుకో, కానీ 2-3 నెలల లోపల నేను తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే ఇంకా నీకే పెట్టుకో. నేను దానికి 25,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టినా, నువ్వు నాకు ఇవ్వద్దు. 6 నెలలు డబ్బులు కట్టాను, 6 30,000, అంటే మొత్తం 55,000 ఆ బండికి నేను డబ్బు కట్టాను. నువ్వు నాకేమి ఇవ్వద్దు, నువ్వు డ్యూల్ కట్టుకోరా అని చెప్పాను. కానీ అలా చేసి నేను బండిస్తే ఈరోజు నాకు అది అవమానంగా ఉంది, ఇది అవమానంగా ఉంది అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అనిపించలే. ఇప్పుడు నేను కూడా వాడెవడో రోజుకి 150 రూపాయలు బండి బాడికి ఇచ్చాడు కదా, ఆ విధంగా నేను కూడా 150 రూపాయలు బండి బాడికి ఇచ్చేసి సరిపోయింది. ఇప్పుడు బండి కావాలంటే 10,000 ఇచ్చేసి తీసుకో అని చెప్పాడు కదా వాడు. కానీ ఈరోజు శనివారం, ఈ రోజుకి 74 రోజులైంది బండి అతని చేతికిచ్చి. జనవరి 17వ తేదీ 2025 వాడికి బండి ఇచ్చింది. ఈ రోజుకి 74 రోజులు. ఈ 74 రోజుల్లో రోజుకు 150 రూపాయలు వేసుకుంటే 11,100 రూపాయలు అవుతుంది. కనీసం నేను అట్లయినా రోజుకు నువ్వు 150 రూపాయలు బండి బాడికి ఇచ్చారా అని చెప్పుకుంటే సరిపోయింది. అంటే నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు కదా, అదే నా తప్పు. నేను స్వార్థంగా ఉండి ప్రతిదీ లెక్క పెట్టుకుంటా ఉంటే అప్పుడు బాగుండేది. నేను స్వార్థంగా లేదు కదా. ఒకవేళ నేను బతకడం లేదు, నువ్వన్నా బతుకు అని చెప్పాను చూసినావా, అదే నా తప్పు. నిజంగా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. 55,000 రూపాయలు నేను అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత నువ్వు డ్యూల్ కట్టుకో, ఒకవేళ నాకు బండి కావాలనిపించేప్పుడు జస్ట్ ఆ డ్యూల్ నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పిన. ఇప్పుడేమి 2 నెలలకు కానీ వాడు 10,000 కట్టాడు. ఆ 10,000లో నేనేమన్నాను, ఒక 5,000 లేటుగా ఇస్తా, ఒక 4,000 లేటుగా ఇస్తా, ఒక 6,000 ఇప్పుడు తీసుకో అంటే
ఇన్ని మాటలు మనసుకి చాలా 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 బాధ అనిపిస్తాను. సరే ఎనీవే, ఇప్పుడైతే టైం 11:30, పడుకుందామని చెప్పి ట్రై చేస్తాను. చొక్కా అంతా ఇప్పేసి గొమ్మని పడుకున్నా, కానీ ఏదో వీడియోలు మిస్ అయిందనే ఫీలింగ్, అందుకని మళ్ళీ పైకి లేస్తాను. ఓకే బాయ్. ఎందుకే నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకేవి అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోతాను. సరే ఉండదా.